ఖమ్మం గుమ్మంలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడా పోటీలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి మార్చి 1 వరకు జరగనున్న నేషనల్ టెన్నిస్ పోటీల్లో భాగంగా చలపల్లి రాధమ్మ మెమోరియల్ జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు ఖమ్మం వేదికైంది. ఈ మేరకు ఖమ్మం జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చల్లపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ కాసినేని, ట్రెజరర్ కాంపటి సత్యనారాయణ, జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి తుంబూరు సునీల్ రెడ్డి తదితరులు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్న టెన్నిస్ పోటీలు మార్చి 1వ తేదీ వరకు జరుగుతాయని వారు తెలిపారు. నగదు బహుమతిగా విజేతకు 2.5 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 145 ఎంట్రీలు వచ్చాయని వారు తెలిపారు. క్రీడాకారులకు అన్ని రకాల వసతులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. టోర్నమెంట్ ఇంతవరకు ఖమ్మంలో ఎప్పుడు ఇంత పెద్ద టోర్నమెంట్ హోస్ట్ చేయలేదండి. దానికి ఏంటి అంటే మన ఈ టెన్నిస్ గ్రౌండ్స్ ఏదైతే ఉందో హైదరాబాద్ తర్వాత ఒక ఖమ్మంలోనే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఇంత మెగా ఈవెంట్ కండక్ట్ చేయాలంటే మినిమం ఒక 3 కోర్ట్స్, సింథటిక్ కోర్ట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటే తప్ప మనకి ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేసే అవకాశము ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఇవ్వదు. సో మనం ఈ కోర్టు ఇలా కంప్లీట్ అవ్వటానికి చల్లపల్లి కిసాన్ శ్రీనివాస్ అతనే ఇనిషియేట్ తీసుకొని తన చేతి నుంచి తనకున్న కాంట్రాక్ట్ ఎక్స్పీరియన్స్ ఇదంతా తనే ఈ సింథటిక్ కోర్ట్స్ కానీ, దీని ప్రిపరేషన్ కానీ, గ్యాలరీ కానీ తన సొంత డబ్బుతోని గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ నామమాత్రమైనా కూడా తనే చాలా కాంట్రిబ్యూట్ చేసి ఈ లెవెల్లో ఇక్కడ ఈ గ్రౌండ్ ఇలా ఉంది అంటే దీనికంటే ముందు కలెక్టర్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. టెన్నిస్ హైదరాబాదే ఒక లెర్నింగ్ హబ్. అలాంటిది ఇలా ఖమ్మంలో ఈ లెవెల్లో ఇది ఉండటం అనేది, ఎందుకంటే మా దగ్గరికి ఇక్కడ వచ్చి ఆడే చెల్లపల్లి రాధమ్మ గారు అంటే కిసాన్ శ్రీనివాస్ గారు వాళ్ళ మదరు మెమోరియల్ దానితోని శ్రీనివాసే ఈ టోర్నమెంట్ మొత్తానికి మెయిన్ స్పాన్సర్ అండి. సో శ్రీనివాస్ ని ఈ టోర్నమెంట్ గురించి చెప్పవలసింది. మీడియా వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు అండి. మేమంతా ఫస్ట్ నుంచి షటిల్ ఆడి, షటిల్ నుంచి తర్వాత లాన్ టెన్నిస్కి వచ్చాం అందరం. ఇనిషియల్గా గిరిధర్ గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ మాకు అకాడమీ ఇవ్వండి అని చెప్పి తోటి ప్లేయర్లు అందరం కలిసి తలా ఇంత వేసుకొని ఫస్ట్ కోర్టు ఫామ్ చేసాం. దాని తర్వాత నిమ్జే గారు కలెక్టర్ గారు వచ్చాక దీనికి నిమ్జే గారు, రేణుకా చౌదరి గారు ఉన్న తర్వాత వాళ్ళు ఖమ్మంలో ఫస్ట్ టర్ఫ్ కోర్ట్ చేసాం. మళ్ళీ మొన్న అజయ్ గారు మంత్రి గారు ఉన్నప్పుడు అడిగి గౌతమ్ గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు దీనికి సరిపోట్లైనా 3 కోట్లుగా చేస్తే కానీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ పెడతాను వీలవుతుంది అనగానే ఇమీడియట్ గా శాంక్షన్ చేశారు. సో మా మిత్రులు చెప్పినట్టు, తోటిగా వాళ్ళు చెప్పినట్టు ఇచ్చిన దానికన్నా మేము అంటే మనకు స్పెషల్ గా టెన్నిస్ మీద ఇంట్రెస్ట్ ఉండి అందరం చక్కగా రూపకల్పన చేసి ఈ విధంగా చేస్తాం కాబట్టికే మనకు ఇన్ని మినిమం నేషనల్ లెవెల్ టోర్నమెంట్ నడవాలి అంటే 3 కోట్లు కావాలని అన్నందుకు చేసి టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. మా మదర్ గారు ఈ మధ్యన లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఇదైతే తన గుర్తుగా ఉంటుందని చెప్పేసి తన మెమోరియల్ మీద స్పాన్సర్ చేస్తున్నాను. అంటే కొంత పాటు అందులో మా మిత్రులందరూ తలా ఇంత చేశారు. ఇది మీ ద్వారా మంచిగా అంటే ఖమ్మం జిల్లాకి పిల్లల్ని ఎడ్యుకేషన్తో పాటు గేమ్ ఆటలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ఎక్కువ రికగ్నైజ్ కావటం, ఆల్ ఇండియా నుంచి అందరూ ర్యాంకింగ్ టోర్నమెంట్స్ బాగా సీనియర్ ప్లేయర్లు వస్తారు. ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళందరూ కూడా చూసి ఎంతో కొంత
ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుంటారనే తోటి దీన్ని కండక్ట్ చేస్తున్నాం. దీన్ని మీ ద్వారా దీన్ని ఎక్కువ పబ్లిసిటీ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎన్నడూ లేని విధంగా నేషనల్ లెవెల్, ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకింగ్ టోర్నమెంట్, అద్భుతమైన టోర్నమెంట్ని కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చిన ఖమ్మం డిస్టిక్ టెన్నిస్ అసోసియేషన్ వాళ్ళకి ముందుగా ఖమ్మం జిల్లా క్రీడాకారుల తరఫున, డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ఈ కోర్ట్స్ ఇందాక సర్దార్ పటేల్ స్టేడియంలో అద్భుతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అతిపెద్ద టోర్నమెంట్ జరగబోతుంది. ఈ నెల 23 నుంచి 1వ తారీఖు దాకా ఈ టోర్నమెంట్ లో దేశ నలుమూలల నుంచి క్రీడాకారులు రాబోతున్నారు. వారి యొక్క ఏదైతే వచ్చారో వాళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో చక్కని క్రీడాకారులు, మన జిల్లాలో ఉన్న యువ క్రీడాకారులకు కానీ, చాలా స్పోర్ట్స్ లవర్ కానీ చక్కని కన్వీన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లా క్రీడాకారులకి ఒక స్ఫూర్తితోని భవిష్యత్తులో ముందుకెళ్లి మంచి క్రీడాకారులుగా ఎదగడానికి ఈ టోర్నమెంట్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు వచ్చిన ప్లేయర్స్ దగ్గర నుంచి వీళ్ళు చక్కటి ఏర్పాట్లు చేయబోతున్నారు. వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, అకామిడేషన్ విషయంలో కానీ, ఇక్కడ గ్రౌండ్ లో ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ చక్కటి ఏర్పాట్లు చేస్తున్న ఖమ్మం డిస్టిక్ టెన్నిస్ అసోసియేషన్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఇది దీనికి ప్రైజ్ మనీ వచ్చి 2.5 లక్షలు, 2.5 లాక్ తోని మనం పెడుతున్నాము. సో దీనికి వచ్చేసి చీఫ్ రిఫరీ ఉంటారు, తను ప్రవీణ్ నాయక్ అని ఒరిస్సా నుంచి వస్తారు. తను ఈ 10 రోజులు తనే చూసుకుంటాడు. 21st మనకి అందరు ప్లేయర్స్ అందరూ సైన్ ఇన్ చేయాలి. 22nd, 23rd క్వాలిఫైయింగ్ రౌండ్స్ అవుతాయి. ఇప్పటి వరకు అయితే మనకి 145 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ఐటాలో రిజిస్టర్ అయిన వాళ్ళు, ఐటా మీన్స్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్, దీంట్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళే దీంట్లో ఆడడానికి. సో ఇప్పుడు వస్తున్న టోర్నమెంట్ లో అయితే ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్ ఇండియా 7th ర్యాంక్ ప్లేయర్ కూడా వస్తున్నాడు ఇక్కడికి ఆడడానికి. సో వీఆర్ హ్యాపీ దట్ సో మెనీ వెరీ గుడ్ క్వాలిటీ ప్లేయర్స్ ఆర్ టర్నింగ్ అప్ టు ద టోర్నమెంట్. అండ్ ఈ ప్రవీణ్ నాయక్ అనే అతను టోర్నమెంట్ మొత్తాన్ని తనే చూస్తాడు. ఈ 7 days 22nd స్టార్ట్ చేసుకొని ఫస్ట్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ అవుతాయి 22, 23. దాంట్లో నుంచి మనం తర్వాత ఎంతమంది అయితే మొత్తం $32 డ్రాస్ తీస్తాము, వాళ్ళు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఆడి తర్వాత క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆడతారు. సింగిల్స్ అండ్ డబుల్స్ లో జరుగుతుంది ఇది టోర్నమెంట్. సో దీనికి మనం ఏంటంటే ఎక్కడైనా ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ గా ఏంటి అంటే అంటే అకామిడేషన్ కానీ ఏది ప్రొవైడ్ చేయరు. మనం ఖమ్మం డిస్ట్రిక్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్లస్ చల్పల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మనం ఏంటి అంటే మనము బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ప్లేయర్స్ కి. అండ్ ఎవ్రీథింగ్ మెడికల్ సపోర్ట్ ఇస్తున్నాము. ఎవ్రీథింగ్ ఇన్ హై క్వాలిటీ మెజర్స్ అన్నమాట కంప్లీట్ గా.